హాయ్ ఫ్రెండ్స్. ఏంటి వీళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటున్నారు అనుకుంటున్నారా? మనకు తెలుసు కదా, తెలంగాణలో ఏ శుభకార్యం చేసినా గానీ ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకొని దేవుణ్ణి పూజించడం ఆనవాయితీ. మేము ఈ రోజు సమ్మక్కని చేసుకుంటున్నామండి. అందుకే ఇదంతా. ఎవరైతే మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా సమ్మక్కగా చేసుకున్నాము, ఏంటి అసలు ఎలా చేస్తారు ఇదంతా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మేము బెల్లాలు తూకంలో జోకిస్తామండి. నేను మొక్కుకున్న విధంగా అన్నట్టు. నేనైతే నా కోరిక నెరవేరితే నా ఎత్తు, మా ఆయన ఎత్తు, మా చిన్న అబ్బాయి ఎత్తు ఎత్తు బంగారం జోకిస్తామని చెప్పేసి మొక్కుకున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మొక్కుకున్నా. సో, నాకు ఆ కోరిక నెరవేరింది. అందుకే ఈరోజు మేము ఈ సమ్మక్కన చేసే రోజే ఈ ఎత్తు బంగారాలు జోకిస్తాము. ముందుగా ఎత్తు బంగారాలు జోకేయడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. మంచిగా డబ్బాలన్నింటికి బొట్లు పెట్టుకొని మంగళహారతి పట్టుకొని అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరం కలిసి మేము షాప్ ఉంటుంది కదా, కిరాణం దగ్గరికి వెళ్ళి అక్కడే ఆ తులాభారం పైన కూర్చొని ఎత్తు బంగారం జోకిస్తాము. ఇది మా సాంప్రదాయం. తెలంగాణలో ఎవరైనా మేడారం వెళ్లే ముందు ఇంట్లో సమ్మక్కన చేసుకొని కోడి లేదా మేకతో చేసుకొని మొక్కున విధానాన్ని బట్టి చేసుకుంటారు. ఇలా తరాజుకి ముందుగా నీళ్ళతో దాన్ని కడిగి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి కంకణాలు కట్టి ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాము. మా ఇంట్లో అయితే 5 మొక్కులు ఉన్నాయండి. మా పెద్ద అక్క వాళ్ళ పాపది, మాది, మా ఆయనది, మా విఖ్యాతి, నెక్స్ట్ మా రెండవ బావ వాళ్ళ పాపది 6 ఎత్తులు. మా అక్క అయితే ఇప్పుడు జోకిస్తున్నాము. తర్వాత మా మిల్కీ కూర్చుంది. తన ఎత్తు కూడా తనైతే ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఇస్తుంది. అంటే తనకి అలా మొక్కుకుంటుంది. తన కోరికలు నెరవేరుతున్నాయి. సో, అందుకే ఇస్తుంది. ఈ జోకిచ్చిన బెల్లాన్ని మేమైతే మేడారంకి వెళ్ళినప్పుడు తీసుకొని అక్కడ గద్దెల పైన వేస్తాం. మేడారం అనేది మన తెలంగాణలోనే సెకండ్ కుంభమేళా అని పేరు. నేను విఖ్యాత్ ఇప్పుడు కూర్చున్నాము. విఖ్యాత్ గాడైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. వాడు అసలు ఏం జరుగుతుందో వాడికి అర్థం అవ్వట్లేదు. హనీ ఏమో మేము కూర్చుంటుంటే మమ్మీ నేను కూడా మమ్మీ అని ఏడుస్తుంది. కానీ తనకి సర్ది చెప్పాము. నెక్స్ట్ చందు కూర్చున్న ఇంత బంగారం వస్తుంది కదా అమ్మ, ఏం చేస్తారు ఇదంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది బంగారాన్ని మనం ఫస్ట్ దేవుడు సమ్మక్క గద్దెల దగ్గరకి కొంచెం తీసుకెళ్ళడానికి గద్దెల దగ్గర పెట్టేసి మిగతా అంతా మన చుట్టాలకి, చుట్టుపక్కన వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి అందరికి దేవుడి బంగారాన్ని పలహారంగా ఇస్తాము. ఆ తర్వాత శ్రేష్ఠ అయితే అందరికంటే వెరీ గుడ్ గర్ల్. ఆమె అసలు ఎవరు సపోర్ట్ లేకుండా ఆమె చాలా మంచిదనంలో ఆడుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఏంటంటే చాలా భయపడ్డది. అమ్మో కూర్చోదా ఎలానో అనుకుంది. కాకపోతే తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకు ఒక్కటి పెట్టగానే పైకి లేచింది. ఆడుకుంటుంది. దాన్ని ఉయ్యాలలాగా ఫీల్ అవుతుంది. ఆ బంగారాన్ని మేము ఏం చేసామంటే అన్ని బుట్టలలో తీసుకొచ్చినాము ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత సమ్మక్క ఉంటది కదా ఫోటో పెట్టి, ఈ సమ్మక్క ఫోటోని మేము అన్ని దేవుళ్ళతో సహా పక్కన పెట్టాము. ఈ తెలంగాణలో ఎవరింట్లో అయినా అంతే, అందరూ సేమ్ సమానంగా పెట్టరు, పక్కన పెడతారు. అలా పక్కన పెట్టుకొని పూలతో అలంకరించుకొని దేవుడి బంగారాన్ని బొట్లు 5 బొట్లతోని పెట్టుకొని సమ్మక్క ముందు పెట్టుకొని మేము ఓడి బియ్యం కూడా కలుపుతాము. ఇవి ఎందుకంటే మేడారం వెళ్తే అక్కడ మేడారం గద్దెల దగ్గరికి వెళ్ళడానికి సమ్మక్కకి, సారక్కకి ఇద్దరికి సేమ్ ఒకరికి ఎంతైతే ఓడి బియ్యం పోస్తామో అంతే ఓడి బియ్యం ఇద్దరికి పోసి 2 చీరలు పెట్టి హారతి ఇచ్చి ఆ దేవునివి బంగారాన్ని నెక్స్ట్ ఈ ఓడి బియ్యాన్ని ఈ చీరలని తీసుకొని మేము మేడారం వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొని మా మొక్కు చెల్లింపు అనమాట. మొక్కు చెల్లించినట్టు దేవుని గద్దెల పైన వేస్తాము. ఇది మా ఇంట్లో, తెలంగాణలో మా ఇంట్లోనే కదా, ఎవరింట్లో అయినా సేమ్ ప్రొసీజర్ ఇలానే చేస్తారు. ఒక కొబ్బరికాయను కొట్టి నెక్స్ట్ ఒక కోడి తీసుకొచ్చి కొందరు అయితే మేకతో మొక్కుకున్న వాళ్ళు మేకను కోస్తారు. మేము మేకతో మొక్కుకోలేదు. సో, ఇలా ఎత్తు బంగారం ఇచ్చి కోడితో చేస్తామని మొక్కుకున్నాము. మేడారంకి వెళ్ళినప్పుడు తీసుకొని అక్కడ గద్దెల పైన వేస్తాం. మేడారం అనేది మన తెలంగాణలోనే సెకండ్ కుంభమేళా అని పేరు. ఇందులోకి కోట్లాది జనాలు వస్తారు. ఇది 3 రోజులే జరుగుతుంది. ఈ జాతర అతి పెద్ద జాతర. 2 ఇయర్స్ కి ఒకసారి వస్తుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో మేము సమ్మక్కన చేసుకుంటాం.
కాకపోతే 2 ఇయర్స్‌కి ఒకసారి మాత్రమే జాతర వెళ్తాం కాబట్టి, ఆ జాతర వెళ్ళే ముందు ఇలా ఏవైతే మొక్కులు మొక్కుకున్నామో, ఆ మొక్కులతోని కోడితో అయితే కోడితోని, లేదంటే మేకతో అయితే మేకతోని మనం మొక్కుకున్న విధానాన్ని బట్టి మేమైతే ఇది చేసుకుంటుండు. ఈ కోడిని కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎత్తు బంగారాలు పంచాలి. కోడిని కట్ చేసి ఎత్తు బంగారాలు పంచి, తర్వాత వంట స్టార్ట్ చేసి తినేసరికి మాకు 3:30 అట్లా అయింది. ఎందుకంటే ఈ కోడి గూడా ఓకే అనాలంట. మనం పెట్టిన నైవేద్యాన్ని దేవునికి గూడా మేము బోనం జేస్తాము. ఆ బోనాన్ని దేవుడికి కొంచెం బోనం బెడతా ఆ బోనాన్ని పడిలాగా సమ్మక్క ముందు బెడతాము. అదే బోనాన్ని కొంచెం ఈ కోడి ఏందంటే తినాలి. తింటే అది జడతీచుడు అంటారు గదా! జడతీస్తేనే కోస్తారన్నట్టు. మా చందును, మా మామయ్య కోడిని కట్ జేషిర్రు. కట్ జేసిన తర్వాత ఇగ మేము ఎత్తు బంగారాలు పంచడం స్టార్ట్ జేసినాము. ఇది నాకైతే చాలా ఇష్టము. ఏమంటామంటే మేము చిన్నప్పుడు మా అమ్మ, మా అత్తమ్మ అనేటోళ్ళన్నట్టు. సమ్మక్క సారక్క పలారములో అని అట్లా అనుకుంటూ మా లైన్ మొత్తం మేము బంగారాన్ని పంచిపెట్టినాము. కాకపోతే చాలా మంది అయితే ఉన్నారు. అందరికీ మంచిగా నిండుగా బంగారాన్ని పెట్టినాము. చాలా హ్యాపీ ఉండే వాళ్ళు గూడా. ఆల్మోస్ట్ మేము సండే చేసినాము. ఎందుకంటే సండేనే లాస్ట్ వారము. ఇంగా అందుకోసం అని చెప్పేసి అందరూ అదే రోజు చేసుకుంటుండే. ఇక వంటలైతే అయినాయి. వంటలు వండినాం. 4 అయింది. మా ఇంటికి చుట్టాలు కూడా వచ్చిర్రు. వాళ్ళకి పాపం పెట్టేసరికి కూడా 4 అయింది. అందరం తిన్నాము. ఇది ఇలా జరిగిందండి మా సమ్మక్క సారక్క జాతర. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైతే నేను చెప్పింది ఏదైతే నచ్చలేదో నచ్చిందో అన్ని కమెంట్ లో పెట్టండి.